కళలు ఇక్కడే మొదలవుతాయి, భవిష్యత్తు ఇక్కడే తయారవుతుంది. 1926లో స్టార్ట్ చేసిన మన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల గౌరవంగా నిలిచింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. 100 ఇయర్స్ సెలబ్రేషన్స్తో పాటు ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏయూ కళా సెంటీనియల్ సగని కండక్ట్ చేశారు. సో ఇక్కడున్న ఆర్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక ఆర్టిస్ట్తో కూడా మాట్లాడిస్తా. సో వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నా పేరు దండాస్ గోపిచంద్. నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్కల్ప్చర్ నా స్పెషలైజేషను. నా వర్క్ నేను దేని గురించి చేశానంటే, నేను 5th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను హాస్టల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని నేను నా వర్క్లో మార్చుకోవాలని చెప్పి వుడ్ కార్వింగ్ అనే మీడియం తీసుకొని ఈ వర్క్ని ఇలా కన్వర్ట్ చేశాను. నేను హాస్టల్ని రిప్రజెంట్ చేయడానికి మెటాఫర్గా ట్రంక్ బాక్స్ని ఉపయోగించాను. హ్యూమన్ ఫిగర్ నెట్టి హాస్టల్ లైఫ్ తాలూకా స్ట్రగుల్ అంతా తన మైండ్లోకి తెచ్చుకొని దాన్ని కంప్రెస్ చేస్తున్నట్టు ఈ స్కల్ప్చర్ని నేను రూపొందించాను. థ్యాంక్ యూ సో మచ్. My name is B. Alekia. I am studying Masters first year in specialization painting in Fine Arts department. Coming to my work, title is Ellora Caves. ఎల్లోరా కేవ్స్ని నేను ఎందుకు చేశానంటే, మహారాష్ట్రలో ఎక్కువగా ఈ వీట్ ఫీల్డ్ అనేది ఎక్కువగా పండిస్తారు. అప్పట్లో ఈ ఎల్లోరా కేవ్స్ చెక్కే వాళ్ళకి మనీ బదులు ఫుడ్ ఇవన్నీ ఎక్స్చేంజ్గా ఇచ్చేవారు. బార్టరీ సిస్టమ్ అనేది అప్పట్లో నడిచేది. సో ఆ కాన్సెప్ట్ వల్ల నేను ఈ వర్క్ చేశాను. థ్యాంక్ యూ. Hi everyone, my name is Prashant. I am doing masters in Andhra University. I like coffee and I like smelling of coffee. సో అందుకని నేను పెయింటింగ్ మోస్ట్ ఆఫ్ ద పెయింటింగ్స్ అన్నీ కాఫీలో చేస్తూ ఉంటాను. వాటర్ కలర్ స్టైల్లో నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే నాకు కాఫీ స్మెల్లింగ్, ఏంటంటే టెంపుల్ ఆర్కిటెక్ట్, ఆ డీటెయిలింగ్, మైథాలజీ సబ్జెక్ట్ అంటే నాకు కొద్దిగా చాలా ఇష్టం. అందుకనేసి నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నవ్య. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో స్కల్ప్చర్ చేస్తున్నా. అయితే ఇది నా స్కల్ప్చర్. సో ఈ స్కల్ప్చర్ ఏంటంటే, నేను కోరల్స్ని, సీలో దొరికే కోరల్స్ని అబ్స్ట్రాక్ట్ ఫామ్లో చేశాను. నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఉమెన్ లైఫ్కి కోరల్స్కి ప్యారలల్స్ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే కోరల్స్ గ్రో అవ్వాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఆల్సో వేవ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ప్రతిదాన్ని తట్టుకొని అది గ్రో అవుతుంది. అదేవిధంగా ఉమెన్ కూడా పేట్రియార్కల్ నార్మ్స్ అవన్నీ సర్పాస్ చేసుకుంటూ ఇన్ని ఇయర్స్ బట్టి బయటకు వచ్చి దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో నేను అవి రెండు సిమిలర్గా ఉండడంతో ఇండైరెక్ట్గా చూపించాలి కాబట్టి కోరల్స్ని చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దొరబాబు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్పెషలైజేషన్ స్కల్ప్చర్. ఈ షోలో నా వర్క్ అనేది పిఓపి కార్వింగ్ వర్క్ పెట్టడం జరిగింది. లాస్ట్ జనవరిలో మా బ్యాచ్ మొత్తం మేము అజంతా ఎల్లోరా ట్రిప్కి వెళ్ళాం. సో అక్కడ కేవ్ నెంబర్ 21 ఎంట్రన్స్లో గంగాదేవి స్కల్ప్చర్ అనేది ఉన్నది. సో ఆ ట్రిప్లో నాకు ఈ స్కల్ప్చర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మా సార్ హెల్ప్ తీసుకొని నేను దీన్ని పిఓపి కార్వింగ్ చేయడం జరిగింది. హాయ్ ఎవరివన్, నా పేరు సాయి గురుచరణ్. నేను బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఇక్కడ 100 ఇయర్స్ సెలబ్రేషన్ అవుతుంది కదా, దాంట్లో నేను మా అందరు ఆర్టిస్ట్తో పాటు నా వర్క్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా వాళ్ళ వర్క్ చూడడానికి, తెలుసుకోవడానికి చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇంకా నా వర్క్కి వస్తే, దీని కాన్సెప్ట్ ఏంటంటే తిరగలి. ఇది ఒక స్కెచ్ బేస్డ్ రిఫరెన్స్. మేము ఫస్ట్ ఇయర్స్ కాబట్టి మాకు ఇంకా కాన్సెప్ట్ బేస్డ్ రావు, కాబట్టి మా స్కెచ్ రిఫరెన్స్తోనే నేను ఇది క్రియేట్ చేశాను. బ్యాక్ సైడ్ అంతా కంపోజ్ చేశాను. ఇది దేని మీద తీసుకున్నానంటే, నేను ఓల్డ్ ట్రెడిషన్, మన పూర్వం అనేది ఒక తిరగలి వాడి వాళ్ళు ఒక ఫుడ్ గ్రైండ్ చేసి పిండి వంటలు తయారు చేయడం, ఒక హెల్తీ ఫుడ్ అలాంటివన్నీ తయారు చేస్తారు కదా, అలా ఆలోచించి ఎందుకు మనం దాని మీద వర్క్ చేయకూడదని చేశాను. ఇది మన మెమరీస్, అంటే పాత జ్ఞాపకాలని గుర్తు చేయడానికి కోసం అనుకోవచ్చు, దేనికైనా అనుకోవచ్చు.
ఒక ఓల్డ్ ట్రెడిషన్, దాన్ని ఎందుకు మర్చిపోవడం, ఎందుకు అక్కడ విలేజ్లోనే ఆపేయడం ఎందుకు, మన ఇప్పుడు లోకల్లో కూడా వాడచ్చు కదా అని ఒక చిన్న దీంతో నేను చేశాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు భవానీ మండా. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో 3rd ఇయర్ పెయింటింగ్ చేస్తున్నాను. ఇది నా వర్క్. ఇది ఎక్రిలిక్ మీడియం అండి. ఇది నేను రిస్ట్రిక్షన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాను. నా చైల్డ్హుడ్ వర్క్. అప్పుడు నా టైంలో, నా చిన్నప్పుడు ఎవరైనా సరే పేరెంట్స్ ఆడపిల్లల్ని ఎంత రిస్ట్రిక్ట్గా పెంచుతారు అంటే గుమ్మం బయట నుంచి లోపలికి రాకూడదు, మగ పిల్లలతో మాట్లాడకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఆ టైంలో నాకు ఉండేవి. ఆ బేస్ తీసుకొని నేను నా చైల్డ్హుడ్ వర్క్ చేస్తున్నానండి. Everyone, my name is Batul Mustafa Jalnawala. I am from Andhra University, studying in 4th year. I am doing printmaking. In that I have done etching. It is all about my daily routine, how it goes from a day to night and how I spend my whole day, and which goes unnoticed usually. You don't notice little stuff which actually comes around. So my all works are about my community and my little things which is around me. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రుత్విక. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని. ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. 3rd ఇయర్ నేను చదువుతుంది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సాగాలో భాగంగా మా వర్క్ ఇక్కడ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వర్క్ నేను ఎందుకు డిస్ప్లే చేశానంటే, నా వర్క్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే, నేను వీవింగ్ కోసం చేశానండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది వీవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. ఆ కల్చర్ అనేది మెషినరీ వచ్చిన తర్వాత నుంచి అది చాలా మట్టుకి అంతరించిపోయింది. దాన్ని మన కంట్రీ ప్రైడ్గా నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కంట్రీలో వీవర్స్ అనేవాళ్ళు చాలా మెయిన్ పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేవి బట్టలే కదా. సో దాన్ని చూపించాలని నేను బ్యాక్ బోన్లో చూపించాను అందుకే. సో దట్స్ ఇట్ అండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. My name is K. Praveen and came from Rajam. I'm studying in Andhra University BFA final year sculpture. మెయిన్గా ఈ వర్క్ వచ్చేసి హంగ్రీ మెచ్ చేశాను అన్నమాట. టైటిల్ వచ్చేసి వుడ్ కార్వింగ్. అండ్ నేను ఎందుకు చేశానంటే, నాకు ఎక్కువ ఫుడ్ తింటాను అనమాట. నాకు ఎక్కువగా ఆకలి కనిపించినప్పుడు నాకు ఏ థాట్స్ లేవు. క్లాస్ వర్క్ థాట్స్ వచ్చినప్పుడు సడన్గా ఈ థాట్ వచ్చింది, ఎందుకు దీన్ని కడుపులో ఎరకలు పరిగెడుతుంది అంటారు కదా, ఆ థాట్ని, ఆ వర్డ్ని తీసుకొని నేను ఈ వర్డ్ని ఎందుకు కాన్సెప్ట్ ఇలా చేయకూడదని చెప్పి ఆ థాట్ నాకు వచ్చింది. నెక్స్ట్ సార్కి చూపించా, కొన్ని వర్కులు ఫిల్టర్ చేసి ఇచ్చేసారు. అందుకని కడుపులో ఎరకలు పడుతున్నట్టు స్మాల్ ఇంటెస్టైన్లో ఉంది కదా అక్కడ మీరు చూసినట్టయితే, దాన్ని పెట్టుకొని నేను ఆ వర్డ్ని పట్టుకొని చేసా. నా పేరు కార్తిక్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ 2nd ఇయర్ చదువుతున్నానండి. సో ఇది నా వర్క్ అండి. దీని టైటిల్ నేను కేయాస్ స్ట్రక్చర్డ్ అని ఇచ్చాను. ఇది పెన్ ఇంక్తో చేశానండి, అంటే జెల్ పెన్ యూస్ చేశాను. సో కేయాస్ స్ట్రక్చర్డ్ అని నేను ఎందుకు పెట్టానంటే, ఇది చూడడానికి దీని ఎన్వైర్న్మెంట్ అంతా కేయాటిక్గా ఉంది, వస్తువులు చిందరవందరగా ఉన్నట్టున్నాయి. బట్ ఎంత చిందరవందరగా ఉన్నా దానిలో ఒక హిడెన్ ఆర్డర్ కూడా ఉంటుంది. అంటే ఈ స్టోర్ ఓనర్ కావాలంటే తన వస్తువు ఎక్కడ కావాలన్నా తీసుకోగలరు. సో ప్రతిసారి ఎంత కేయాస్ ఉన్నా దానిలో ఒక ఆర్డర్ కూడా ఉంటుంది, ఒక ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో అది నేను ఇందులో కన్వే చేయాలనుకున్నానండి. థ్యాంక్ యూ. పేరు ఒప్పగించండి, మాది పార్వతీపురం. నేను ఫైనల్ ఇయర్ 4th ఇయర్ పెయింటింగ్ స్పెషలైజేషన్. మెయిన్గా నా వర్క్స్ అనేవి ఏముంటాయంటే మాస్క్ మరియు డ్రామా పీపుల్స్ గురించి ఉంటాయి. సో నేను చేసిన వర్క్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ సైలెన్స్, అక్రాలిక్ అండ్ క్యాన్వాస్. మెయిన్ దీనిలో ఏంటంటే నేను ఒక ఫేమస్ రైటర్ పోయిట్ తీసుకుని దీన్ని చేశాను. ఆయన పేరు చార్లెస్ బుకోవిస్కీ. ఆయన ఏం చెప్పారంటే, వెన్ యూ ఆర్ అలోన్ చెనోస్కీ, బిలో ద స్టేజ్ అండ్ సీట్స్ ఆర్ ఎంప్టీ, వై డూ యూ కీప్ యాక్టింగ్, వాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలోనే ఉండొచ్చు కదా, సో యాక్టింగ్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంపై ఈ పెయింటింగ్ చేశాను. సో దీనిలో చూస్తే ఒక దెయ్యం అనే క్యారెక్టర్ని రెఫరెన్స్గా తీసుకున్నాను. సో తను యాక్ట్ చేస్తున్నట్టు, చుట్టూ ఎవరు లేరు, ఎంకరేజ్ చేయడానికి, క్లాప్ చేయడానికి కూడా ఎవరు లేరంటూ ఒక థియేటర్లో క్రియేట్ చేసి ఈ విధంగా దీన్ని పెయింట్ చేయడం జరిగింది. హాయ్, నా పేరు శ్రవంతి. నేను ఫైన్ ఆర్ట్స్ 3rd ఇయర్ చేస్తున్నాను. సో సెంచరీ సెలబ్రేషన్స్ దానివల్ల నేను మా ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది నా ఆర్ట్ వర్క్ అనమాట. ఇదేంటంటే బేసిక్గా పిన్ పాయింట్ కోసం అనమాట. సో పాయింట్ చేస్తూ మాట్లాడతారు కదా, దానికి సింబాలిక్గా నేను ఇలా చేశాను. సో ఈ సేఫ్టీ పిన్స్ ఎందుకు పెట్టానంటే, జనరల్గా మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి నేను దానికి ఇలా పెట్టాను.
సో బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే నేను ఫ్లవర్స్కి అటాచ్ చేశాను సేఫ్టీ పిన్స్. సో నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇది. సో దాన్ని కూడా పిన్ పాయింట్ చేస్తూ మాట్లాడతారనేసి అలా పెట్టాను. సో ఇది నా వర్క్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లోని 4th ఇయర్ చేస్తున్నాను. నా వర్క్ మీడియం వచ్చేసి ఫైబర్, టైటిల్ వచ్చేసి బ్యాలెన్స్ ఇన్ నేచర్. నేను ఎక్కువగా నా వర్క్స్ అన్ని విలేజ్ అండ్ ఫార్మర్స్ థీమ్స్ అనేవి ఉంటాయి నా వర్క్స్లో మెయిన్గా. సో దీన్ని ఎందుకు చేశానంటే మాది విలేజ్. అక్కడ చూసే నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో నా చుట్టూ ఉన్న ఏమైతే సీన్స్ అనేవి జరుగుతాయో నేను అవి తీసుకొని నా వర్క్స్లో నేను మెన్షన్ చేస్తాను. దీన్ని అందరూ నార్మల్గా అయితే అందరూ చూసే ఉంటారు ఫోన్లో కానీ ఫొటోస్లో కానీ. క్రేన్ అండ్ బఫేలో అనేది నార్మల్గా చూసే ఉంటారు. నేను ఒక ఆర్టిస్ట్గా నా వేలో నేను ప్రజెంట్ చేశాను. అండ్ అలానే క్రేన్ నెక్ వచ్చేసి కొంచెం పెద్దగా అన్లాక్ చేశాను, ఎందుకంటే అది ఇన్సెక్ట్ తినేటప్పుడు కొంచెం దాని నెక్ని కొంచెం షేక్ చేస్తుంది. సో అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను కొంచెం పెద్దగా అన్లాక్ చేశాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. Good morning everyone. I'm P. Nishkala from BFA final year in Andhra University. So the basic concept of my work is about how much I love non-human things. Non-human things basically include things like trees, plants, shapes of leaves, and some shapes like spirals, and also some objects that we are sentimentally attached to. So the work I displayed here is the living room. The title of the work is The Living Room. So this work is mainly about how even if I'm enclosed in a room, I still feel closer to nature because I'm more attached to nature than humanistic things. So this work is mainly about how we can see the figure here. You know, like resting in the living room, and even if it's enclosed in a room, it still is closer to nature, and we can still feel the freshness of the nature even if we are enclosed somewhere. So my work is mainly about how I am deeply attached to nature and how nature comforts me. So yeah, thank you. హాయ్ ఎవ్రీవన్, నా పేరు గీత. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ని. నాది 3rd ఇయర్ ఇప్పుడు. సో ఇక్కడ షోలో నేను ఈ పెయింటింగ్ అనేది డిస్ప్లే చేశాను. ఈ పెయింటింగ్ వచ్చేసి చైల్డ్హుడ్ అబ్యూస్ గురించి, లైక్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ చూపించాను. లైక్ చిన్నప్పుడు ఎంత ట్రామా అయితే ఉంటుందో అబ్యూస్ అయినప్పుడు అది పెద్దయ్యే వరకు కూడా ట్రామా అనేది ఉంటుంది. సో అలా పెద్దయ్యాక చిన్నప్పుడు అని చెప్పి నేను చూపించాను. సో ఈ రెడ్ థ్రెడ్ వచ్చేసి ఒక బౌండరీ. ఆ బౌండరీ ఏంటంటే అది ఎక్కడికి బయటికి చెప్పుకోలేరు, అంటే ఒక స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ స్టక్ అయిపోయినట్టు ఇలా ఈ ఎన్విరాన్మెంట్లో చూపించాను. సో నా వర్క్స్ వచ్చేసి అన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీదే ఉంటాయి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ మండా. ఫైన్ ఆర్ట్స్ 98-2002 బ్యాచ్ చదువుకున్నాను ఇక్కడ. 2014 to 2016 మాస్టర్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ స్కల్ప్చర్లో 10 years నుండి ఫ్యాకల్టీలో పనిచేస్తాను. సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఏయూ కళా సెంటినల్ సాగా అని చెప్పి షో 19th to రేపు 27th వరకు షో జరుగుతుంది. ఇందులో అండ్ దిస్ ఈజ్ మై వర్క్, బ్రాంజ్ స్కల్ప్చర్. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ కైండ్ ఆఫ్ బ్రాంజ్ స్కల్ప్చర్. అండ్ టైటిల్ ఏమో హగ్ సిరీస్ అన్నమాట. 20 years నుండి, మోర్ దాన్ 20 years, మేబీ 25 years నుండి నేను చేస్తున్న, అంటే ఐ హ్యావ్ ప్రాక్టికల్ ఎబిలిటీస్ టువర్డ్స్ బ్రాంజ్ కాస్టింగ్. సో ఇన్నేళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనొచ్చు, లేదా ఏదైనా అనొచ్చు. ఇట్స్ ఏ ఎక్స్పెరిమెంట్, సక్సీడెడ్. ఇట్ డైరెక్ట్లీ poured on the bronze, on the granite. లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అయినా డోక్రా స్టైల్ ఆఫ్ కాస్టింగ్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొంచెం మెటల్ థిక్నెస్, అంటే ఇది అందరికీ అర్థం కాదు,
దెర్ ఈజ్ ఎ జోక్ లైక్ మినిమం డిగ్రీ చదవాలంటారు కదా, అలా కొంచెం దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. డైరెక్ట్గా గ్రనైట్ స్టోన్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన వ్యాక్స్తో స్కల్ప్చర్ తయారు చేసి లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్లో బ్రాంజ్ డైరెక్ట్ poured on the granite stone. It's a యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను చేసిన నా 25 years ఎక్స్పీరియన్స్లో ఇట్స్ ఏ ఎక్స్పెరిమెంట్. 1 year నుండి ట్రై చేస్తున్నాను. దెర్ ఈజ్ సో మెనీ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. సక్సెస్ అయింది. ఐఎమ్ డూయింగ్ సమ్ సిరీస్ ఆఫ్ స్కల్ప్చర్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ద హగ్ వన్ సిరీస్లో ఒక ఫస్ట్ స్కల్ప్చర్. రిమైనింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దట్స్ ఇట్. సో గైస్, నాకైతే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చేసి చాలా బాగా అనిపించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ట్ కూడా చాలా డీటెయిల్డ్గా సో హార్ట్కి టచ్ అయ్యేలా అనిపించాయి. సో నేనైతే ఆర్ట్ కెరియర్ చూస్ చేసుకోలేకపోయా, కానీ ఆర్ట్ అయితే నన్ను చూస్ చేసుకుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ట్ కూడా ఏదో ఒక స్టోరీ చెప్తుంది. సో మీరే చూడవచ్చు. సో నాకు ఎంత సపోర్ట్ చేసి మీ అందరూ కూడా వీడియోకి సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్ నేనైతే ఈ ఎగ్జిబిషన్కి ఇప్పటికి 4th year. ఆల్రెడీ 3 years వచ్చా, ఇది 4th year. AU అనేది 100 years సెలబ్రేట్ చేసుకుంటుంది కదా, సో మనం కూడా వచ్చాం. సో మనకి కూడా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.